దయామయుడగు పరమశివుడు ఈ విధంగా చెప్పాడు. ఓ పార్వతీ, గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు. అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. గోమాత పాదాలు రుణపితృదేవతలు. గోమాత గొలుసులు తులసీదళాలు. కాళ్లలో సమస్త పర్వతాలు మారుతి ఉంటారు. నోరు లోకేశ్వరం. నాలుక 4 వేదాలు. భ్రూమధ్యంబున గంధర్వులు. దంతాన గణపతి. ముక్కున శివుడు. ముఖమున జ్యేష్ఠాదేవి. కళ్ళలో సూర్యచంద్రులు. చెవులలో శంకుచక్రాలు. కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు. కంఠమున విష్ణువు. భుజమున సరస్వతి. రొమ్మున నవగ్రహాలు. మూపురమున బ్రహ్మదేవుడు. గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఉదరమున పృథ్వీదేవి.